షో. ఇంతకీ ఇవాళ నేను ఒక గ్రేట్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటనే కదా మీరు అందరూ అలా చూస్తున్నారు. ఏంటి అంటే ఒక గ్రేట్ ఛానల్లో ఒక 5 years పాప తెగ చేసేస్తుందండి కుక్కరీ షోస్. మామూలుగా కుక్కరీ షోస్ అందరూ చేస్తారు, వంటలు అందరూ చేస్తారు, కానీ 5 years పాప ఏ వంటకం చేసినా సరే సూపర్ టేస్ట్. వావ్ అనుకుంటున్నారా? అసలు ఇంతకీ ఈ ఛానల్ ఏంటి, ఈ 5 years పాప ఎవరు అనుకుంటున్నారా? ఆ ఛానల్ మన ఈటీవీ అభిరుచి. మరి ఆ పాప ఎవరు అనేగా మీ డౌట్. అది నేనే. ఎస్, అది నేనే అన్నమాట. ఏంటి మీకు 5 years? వాట్ ఆర్ యూ టాకింగ్? అంతేనా మీ ఎక్స్ప్రెషన్స్? వాట్ నాన్ సెన్స్ అనుకుంటున్నారా? లేకపోతే ఏంటి, నేను అప్పుడెప్పుడు February 29న పుట్టాను. మరి ఆ లెక్క ప్రకారం February 29 అంటే లీప్ ఇయర్ కదా, 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అలాగా ఇవాళ నేను నా 5th బర్త్డే జరుపుకుంటున్నాను. మరి బర్త్డే జరుపుకుంటేనే కదా బర్త్డే అయ్యేది, ఏజ్ పెరిగేది. అందుకని నాకు ఇంకా స్టిల్ 5 years. ఎస్, ఇప్పుడు మీరు కూడా అర్థం చేసుకున్నారు కదా. మరి ఈ రోజు నా బర్త్డే కాబట్టి చాక్లెట్లు, బిస్కెట్లు, స్వీట్లు అలాంటివి అయితే ఏం తేలేదండి. కానీ ఫ్రూట్ అండ్ నట్ చాక్లెట్ లాగా ఫ్రూట్ అండ్ నట్ పోహా తెచ్చేసాను. ఇదే నా బర్త్డే గిఫ్ట్ గా అనుకోండి. మరి ఫ్రూట్ అండ్ నట్ పోహాన్ మరి నేను రెడీ చేసేస్తాను. మరి మీరు కూడా రెడీయా? సో మరి ఫ్రూట్ అండ్ నట్ పోహాని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఏం చేయాలి అంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టాలి. తర్వాత మెల్లగా స్టవ్ ఆన్ చేసుకోవాలన్నమాట. ఆన్ చేసుకున్న తర్వాత మనం జనరల్ గా అయితే పోహా చేసుకునేటప్పుడు పోహా అంటే అటుకులని ముందుగా తడిపి పెట్టుకుంటాం కదండి. ఇక్కడ అయితే ఫ్రూట్ అండ్ నట్ పోహా కాబట్టి దీనికి ఎన్ని నీళ్లు పడతాయో అన్ని నీళ్లు పాన్ లో పోసుకోవాలి. చాలు. ఆ తర్వాత మనం ఏం చేయాలి అంటే చూసారా, నా బర్త్డే రోజు కూడా నేను మీకు ఎంత స్పెషల్ వెరైటీస్ చూపిస్తున్నానో. నేను తేనె వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ వాటర్ లో. వాటర్ మరీ వేడెక్కాల్సిన అవసరం అయితే లేదు, కొంచెం గోరువెచ్చగా అయితే చాలు. అంటే తేనె కరిగితే చాలన్నమాట. కొంచెం కరిగిపోయిన తర్వాత మనం మన అటుకుల్ని వేసేసుకుందాం అన్నమాట ఇందులో. ఓకే, ఆల్మోస్ట్ తేనె కరిగిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం అటుకుల్ని వేసుకుందాం. ఓకే, సో నానబెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనం వీటిని వేరే బౌల్లోకి తీసేసుకుందాం. వేడిగా ఏం లేదు, జస్ట్ చేత్తో ఉన్న వాటర్ అంతా పిండేసుకొని విడిగా తీసుకొని పెట్టుకుందాం. దీనివల్ల ఏమవుతుంది అంటే మన అటుకుల్లోకి కాస్త స్వీట్నెస్ అనేది చేరుతుంది. అంటే ఇది మనం ఫ్రూట్ అండ్ నట్ అనుకుంటున్నాం కదా, మరి అప్పుడు స్వీట్ గా ఉండాలి కదా, అందుకని అన్నమాట. సో ఆల్మోస్ట్ అయిపోయింది. మన అటుకులు రెడీ అయిపోయాయి. ఇప్పుడు కొంచెం వీటిలోకి స్వీట్నెస్ వచ్చేసి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. దీని ప్రాసెస్ తర్వాత ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇంకో ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే బటర్ తీసుకోండి. బటర్ అనేది చాలా టేస్ట్ని ఇస్తుంది మనకి, ఎందులో వేసుకున్నా సరే. బటర్ కరుగుతుంది. ఓకే, బటర్ కరిగిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ నేనేం చేస్తాను అంటే ఫ్రూట్ అండ్ నట్స్ అన్నాం కదా, అందుకని నట్స్ లో ఫస్ట్ క్యాష్యూ నట్స్ అంటే జీడిపప్పు. ఇవైతే ఎన్నైనా తింటా. జీడిపప్పు వేస్తున్నాను. ఆ తర్వాత బాదం పప్పు. ఇవి కూడా బాగుంటాయి, ఇవి కూడా తినచ్చు.
బాగా ఫ్రై అవ్వాలి. సో మన జీడిపప్పు బాదం పప్పు వేగిపోయాయి బాగా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం వేస్తున్నామంటే కిస్మిస్. ఈ కిస్మిస్లు, జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ ఏంటంటే మీకు కూడా తెలుసు కదండి, నైట్ టైం కనుక నానబెట్టుకొని పొద్దున్నే లేచి ఆ వాటర్ తాగేసి ఈ పప్పులన్నీ తింటే బోల్డ్ అంత బలం వస్తుంది. వీటిని కలిపిన తర్వాత సో మరి మన డ్రై ఫ్రూట్స్ అన్ని వేగిపోతున్నాయండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఉంది వేయాల్సింది, అదే గుమ్మడికాయ గింజలు. వీటిని కూడా మనం కేక్స్ మీద, డిజర్ట్స్ మీద చూస్తూనే ఉంటాం కదా, ఇవి కూడా చాలా హెల్దీ అన్నమాట. కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది. సో బాగా కలుపుకుందాం. సో ఇవన్నీ బాగా వేగాయి కదండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే వీటిలో జీరా పౌడర్ వేయాలి. మామూలుగా ఫ్రూట్ పంచ్ అంటాం కదా, అందులో కూడా ఇట్లాంటివన్నీ వేస్తూ ఉంటాము. కొద్దిగా షుగర్, స్వీట్నెస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు. ఆ తర్వాత ఏం వేయాలి అంటే యాలకులు. దీన్ని ఎలా వేయాలి అంటే ఇలా పైన పొట్టంతా తీసేసి దాని లోపల ఉంటాయి కదా, వీటిని వేసుకోవాలన్నమాట. వేసేసి బాగా కలుపుకుందాం ఇప్పుడు. సో మరి ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ బాగా చల్లారాలండి. సో అప్పటి వరకు నేనేం చేస్తా అంటే ఈ నట్స్ ఇవన్నీ చల్లారే లోపు నా దగ్గర ఇప్పుడు ఫ్రూట్స్ ఉన్నాయి. అవే యాపిల్, ఇంకా ప్లమ్. ప్లమ్ తెలుసు కదా, ప్లమ్ కేక్స్ మనందరికి బాగా ఇష్టం. అండ్ అలాగే యాపిల్ మనం రెగ్యులర్ గా తింటూనే ఉంటాము. రోజుకు ఒక యాపిల్ తింటే అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే రాదు. అండ్ రోజుకి లంచ్ తో పాటు ఒక 2 యాపిల్స్ తిన్నాము అంటే పొట్టు వచ్చింది, లావు పెరిగిపోయాం, బరువు ఎక్కువైపోయాం అనే కంప్లైంట్స్ అనేవి అస్సలు రావన్నమాట. సో యాపిల్ అంత మంచిది. మరి నేను కట్ చేసుకుంటాను. సో మరి నట్స్ అన్ని చల్లగా అయిపోయాయి. అండ్ నేను అలాగే యాపిల్ ని ఇంకా ప్లమ్ ని చక్కగా ముక్కలు కోసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు సింపుల్ ప్రాసెస్ అండి. మనం ముందుగా ఏం చేసాము, వేడి నీళ్ళల్లో తేనె కలిపి అందులో అటుకులు నానబెట్టి పక్కన పెట్టుకున్నాం, గుర్తుంది కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక స్పూన్ తీసుకొని మనం ముందుగా ఏవైతే నట్స్ వేయించుకొని చల్లార్చుకున్నామో అవి వేసుకోవాలన్నమాట అందులో. ఆహా, ఇవి నిజంగా నా బర్త్డే రోజు స్పెషల్. బటర్లో వేయించుకున్నాం కదా, చాలా టేస్ట్గా ఉంటాయి. అండ్ అలాగే నా ఫేవరెట్ నట్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. మీకు కూడా బాగా టెంప్టింగ్గా అనిపిస్తుంది కదా, నాకు తెలుసు. ఇప్పుడు ఏం చేయాలి అంటే ముందుగా యాపిల్ ముక్కలు వేసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత చక్కగా కలుపుకొని, సో బాగా కలిపేసాను కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను అంటే నాకు ఎంతో ఇష్టమైన ప్లమ్ ఫ్రూట్ కలిపేస్తున్నాను. వావ్, బాగా కలిపేసానండి నేను. యాపిల్ ముక్కలు ఎంత స్వీట్గా ఉన్నాయి తెలుసా. యాపిల్ తింటుంటే ఇప్పుడే గుర్తొచ్చింది, ప్లమ్ ని మనం ఏమంటామంటే తెలుగులో ఆల్బక్రా పండు అంటాం. చూసారా, యాపిల్ తినగానే విషయాలన్నీ గుర్తొస్తున్నాయి. మీరు కూడా అప్పుడప్పుడు యాపిల్ తింటూ ఉండండి. ఓకే, నా కలపడం కూడా అయిపోయింది. అంటే మన ఫ్రూట్ అండ్ నట్ పోహా తయారైపోయినట్టే. చూసారా ఎంత బాగా కలిపేశాను. ఇప్పుడు ఇంకేం చేయాలి, రెడీ అయిపోయింది కాబట్టి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట. నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తీసుకొస్తాను. ఇది గనక మనం మన ఇంట్లో పెట్టాము అంటేనా అందరూ ఎగబడతారు. ఎందుకో తెలుసా, ఇందులో అన్ని నట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి. ఎవరికి ఇష్టమైనది వాళ్ళకి నాకు కావాలి నేర్కొని తింటారు.
ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అంటే మన ఫ్రూట్ అండ్ నట్ పోహానే అన్నమాట. చూస్తున్నారా ఎంత బాగుందో. ఇందులో ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి. ఫ్రూట్స్ నచ్చిన వాళ్ళు డెఫినెట్ గా తింటారు. అలాగే పోహా అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇంకా చెప్పక్కర్నే లేదు. అండ్ అలాగే దాంతో పాటు జీడిపప్పు లాంటివి, బాదం పప్పు అన్ని పైన కనిపిస్తున్నాయి కదా. సో నట్స్ తినాలనుకున్న వాళ్ళు కూడా ఇలా తినేస్తారనమాట. సరే, నేను ఇంకెక్కువ లేట్ చేయను. దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. దానికంటే ముందు మీరు మన ఫ్రూట్ అండ్ నట్ పోహాకి కావాల్సిన పదార్థాలని తయారు చేసే విధానాన్ని చూడండి. ఫ్రూట్ అండ్ నట్ పోహాకి కావలసిన పదార్థాలు: అటుకులు 2 కప్పులు, తేనె 3 టేబుల్ స్పూన్లు, బటర్ 1 టేబుల్ స్పూన్, బాదం 6, కిస్మిస్ 6, గుమ్మడికాయ గింజలు 1 టేబుల్ స్పూన్, ఆపిల్ 1, ఆల్బక్రా 1, యాలకులు కొద్దిగా, జీరా పొడి కొద్దిగా, చక్కెర 1 టీ స్పూన్, జీడిపప్పు 6. ఫ్రూట్ అండ్ నట్ పోహాని తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నీళ్లు పోసుకొని తేనె వేసుకొని బాగా కలుపుకొని అటుకులని నానబెట్టుకొని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. మరో పాన్ లో బటర్ వేసుకొని జీడిపప్పు, బాదం, కిస్మిస్, గుమ్మడికాయ గింజలు, జీరా పొడి, పంచదార, యాలకులు వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా పోహా మిశ్రమంలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, ఆపిల్, ప్లమ్ ఫ్రూట్స్ ని వేసి బాగా కలుపుకోవాలి. సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే ఫ్రూట్ అండ్ నట్ పోహా రెడీ. చూసారు కదా మన ఫ్రూట్ అండ్ నట్ పోహాకి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని. ఇప్పుడు నేను అస్సలు ఆలస్యం చేయను, టేస్ట్ చేసేస్తాను. ఆహా, చాలా 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 బాగుంది. అయినా రెగ్యులర్ పోహాది ఏముందండి, ఎవరైనా చేస్తారు. కానీ ఇలా డిఫరెంట్ గా ఫ్రూట్ అండ్ నట్ పోహా చేస్తే అద్భుతంగా ఉంటుందన్నమాట. నేనైతే చేసేసాను. మరి మీరు కూడా తొందరగా చేసేయండి. అప్పుడు మీరు కూడా గోల్డ్ అన్ని పొగడ్తలు వచ్చేస్తాయి అన్నమాట. సో ఇది అయిపోయిందండి. మరి దీనితో పాటు నెక్స్ట్ వెరైటీ ఏంటి అంటే మునగాకు పొడి. మన ఫ్రూట్ అండ్ నట్ పోహాకి మునగాకు పొడి కాంబినేషన్ అని అయితే చెప్పను, కానీ ఇందులో అంతా హెల్త్ న్యూట్రిషన్ ఉంది కదా. అలాగే మునగాకులో కూడా చాలా బలమైన న్యూట్రిషన్ ఉందన్నమాట. జనరల్ గా తినమంటే ఎవరు తినరు కదా, అందుకని ఇలా చేసినప్పుడు కాంబినేషన్ వేసుకుంటే ఆటోమేటిక్ గా లోపలికి వెళ్ళిపోతుంది. అది నా ట్రిక్. మరి మీరు కూడా ఫాలో అవుతారు. కానీ ముందుగా అయితే మునగాకు పొడి ఎలా చేయాలో నేను చూపిస్తాను, చూసేయండి. మునగాకు పొడి తయారు చేసుకునే విధానంలో ముందుగా ఏం చేయాలి అంటే, మనం 4-5 రోజుల క్రితంగానే అంటే మునగాకు తీసుకొని 4-5 రోజుల పాటు ఎండబెట్టుకోవాలండి. లేదు అలా కుదరలేదు, ఇప్పటికిప్పుడే మునగాకు పొడి చేసుకోవాలి అనుకుంటే మాత్రం మనం మునగాకును తీసుకొని వేయించుకోవాలి. అంటే నూనె, నెయ్యి అలాంటివి ఏం వేసుకోకుండా ప్లెయిన్ గా వేయించుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నాను. స్టవ్ మీద పాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి వేయించుకుందాం. అంటే బాగా వేగేదాకా వేయించుకోవాలి. యాక్చువల్గా అయితే ఎండలో ఎండబెట్టుకొని చేసుకుంటేనే ఆరోగ్యం కూడా. ఇన్స్టాంట్ గా కావాలి అనుకున్నప్పుడు మాత్రం ఇలా చేసుకోవాలి. మునగాకు వేసేస్తున్నాను. సో ఇది వేగుతూ ఉంటుంది. ఈలోపు మనం ఏం చేద్దాము అంటే ఇంకొక పాన్ పెట్టుకొని దాన్ని కూడా ఆన్ చేసుకుందాం. అందులో నూనె వేసుకుందాం. వాటిల్లో నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కాబట్టి, కాల్షియం రిచ్ కాబట్టి నువ్వులు వీలైనప్పుడల్లా తింటూ ఉండాలి. రోజు కనీసం ఒక 1/2 స్పూన్ నువ్వులు తినాలి. లేదు అంటే కనీసం వారానికి 2 రోజులైనా తినాలన్నమాట. ఓకే, నువ్వులు వేగుతూ ఉంటాయి. ఈలోపు మనం ఒకసారి మునగాకును కూడా టెస్ట్ చేద్దాం. ఎస్, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, చూసారా? ఓకే, సో ఇప్పుడు మనం వేరుశెనగ పప్పు వేసుకుందాం. సో ఇవి వేగాలి కొంచెం. మన మునగాకు
ఇది ఆల్మోస్ట్ అయిపోయిందని చెప్పాలి. రైట్, మన మునగాకు వేగిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇక్కడ మన వేరుశెనగ పప్పు కూడా వేగుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఏం వేద్దామంటే ఇందులో కొబ్బరి పొడి, వేసుకుందాం. ఇది కూడా బాగా కలపాలి. అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఓకే, ఇది బాగా వేగుతూ ఉంటాయి. ఈలోపు మనం ఏం చేద్దాము అంటే ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంటుంది, అది కూడా వేసుకోవాలి. అదేంటి అంటే వెల్లుల్లి ఇలాగే వేసే కంటే కొంచెం నలిపి వేస్తే అప్పుడు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అందుకని మన ఫ్లేవర్ ని పట్టి వెల్లుల్లి బాగా అంటే వెల్లుల్లి ఫ్లేవర్ కొంచెం మసాలా లాగా అనిపించాలి అనుకున్నప్పుడు ఒక 4-5 రెబ్బలు వేసుకోవాలి. నేనైతే ప్రస్తుతానికి 4 వేసేస్తున్నాను. ఇప్పుడు కలుపుకోవాలి. సో మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ వేరుశెనగ పప్పులు, నువ్వులు ఇవన్నీ ఏవైతే వేయించుకున్నామో ఇవి అండ్ అలాగే ఈ మునగాకు, వేయించుకున్న మునగాకు, ఇవి 2 మిక్సీలో వేసుకొని పొడయ్యేలాగా మిక్సీ చేసుకోవాలన్నమాట. మిక్సీలో వేసుకోవాలంటే ముందు చల్లారాలి కదండి. ఇదేమో చాలా వేడిగా ఉంది, ఇది చల్లారడానికి కొంచెం ఎక్కువసేపే పట్టేట్టుంది. సో మరి మన ఈ మిక్స్చర్ ఏదైతే ఉందో అది చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు మిక్సీ తీసుకొచ్చి ఇవన్నీ వేసుకొని పొడి చేసుకుందాం. సో ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న మునగాకు వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు వేరుశెనగ పప్పు, ఎండుమిరపకాయలు, నువ్వులు ఇవన్నీ వేసుకున్నామండి ఇందులో. సో చాలా ఆరోగ్యం. ఓకే, సో చూసారు కదా. ఇప్పుడు ఇవన్నీ కలిపి తీసుకుని వెళ్ళి పొడి చేసుకోవాలి మనం. సో మన మునగాకు పొడి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలంటే చివరిగా మన ఎనర్జీని వేసుకోవాలి ఇందులో. అలాగే ఫైనల్ టచ్ గా కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మనం దీన్ని తిప్పేస్తే అన్ని మిక్స్ అయిపోతాయి సరిగ్గా, అప్పుడు బాగుంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా మన మునగాకు కారం పొడి రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చి దానిలోకి షిఫ్ట్ చేసేస్తాను. కానీ మిక్సీలో వేసే ముందే చూసుకోండి జాగ్రత్తగా అది చల్లారిందా లేదా అనేది. అండ్ మనం పొడి చేసుకునే ముందు ఇంకొకటి ఏం చూసుకోవాలి అంటే మన మునగాకులో పచ్చితనం అస్సలు ఉండకూడదు అనమాట. బాగా ఎండిపోయినా ఉండాలి, లేదంటే వేయించుకునేటట్టయితే బాగా వేగిపోవాలన్నమాట, అప్పుడు బాగుంటుంది. చూస్తున్నారు కదా మన మునగాకు పొడిని. చూడటానికి కూడా చాలా బాగుంది అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉందండి. మరి నేను దీన్ని టేస్ట్ చేసి ఆ విషయం రుచి చేసే ముందు ఒకసారి మీరు మునగాకు పొడికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూడండి. మునగాకు పొడికి కావలసిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, ఎండుమిర్చి 6, పల్లీలు 1/2 కప్పు, కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి 4, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ఆమ్చూర్ పొడి 1 టేబుల్ స్పూన్. మునగాకు పొడి తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో మునగాకు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకొని నువ్వులు, వేరుశెనగ పప్పు, కొబ్బరి పొడి, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లో వేయించుకున్న మునగాకు, వేరుశెనగ పప్పు మిశ్రమం వేసి మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. చివరిగా ఉప్పు, ఆమ్చూర్ పొడి వేసి మరొక్కసారి మిక్సీ పట్టుకోవాలి. సర్వింగ్ బౌల్ లోకి ఈ మిశ్రమాన్ని తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే మునగాకు పొడి రెడీ.
మునగాకు పొడికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసేస్తారు కదండి. ఇప్పుడు నేను టేస్ట్ చూస్తాను దీన్ని. దీనిని డౌట్ లేకుండా మనం ఇడ్లీలో చట్నీ వేసుకోకుండా ఈ పొడి వేసుకొని తిన్నా బ్రహ్మాండంగా అదిరిపోతుందండి. అలాగే దోశల్లో తినచ్చు. ఇంకా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కూడా ఈ పొడి నంచుకొని తిన్నా కూడా అస్సలు డౌటే లేదు, అదిరిపోతుంది అనమాట. అంత బాగుంది ఈ పొడి. సో మరి ఇదండి ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షో. 2 సూపర్ వెరైటీస్ ని చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ రేపు నేను ఇలాగే ఇంకో 2 సూపర్ డూపర్ వెరైటీలతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటిలోపు మీరేం చేస్తారు? నేను ఇవాళ చూపించిన వెరైటీస్ ని ట్రై చేయండి. వాట్సాప్ లో మీ ఫ్రెండ్స్ కి రెసిపీస్ పంపించండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచిలో నా రెసిపీస్ అన్ని ఉంటాయి, వాటన్నిటిని చూసేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు బాయ్.